నమస్కారం అండి. నా పేరు గంపరాయ్ ధనంజయ్. పెదబైలు మండలం గోమంగి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. అయితే కిడారి సర్వేశ్వరరావు గారు చనిపోయి 7వ వర్ధంతి ఈ రోజుకండి. కాబట్టి మేమందరూ కూడా ఆయన యొక్క ఘాటుకొచ్చి ఆయనకు ఘన నివాళి మేము అర్పిస్తూ మరి ఈరోజు ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ మేమందరూ కూడా మరి చాలా బాధపడుతున్నామండి. ఆయన గిరిజన ప్రాంతంలో మరి గిరిజనులందరికీ ఆయన భౌతికంగా ఉన్న టైంలో మా ఏజెన్సీ ప్రాంతం అన్నిటికి కూడా మరి రాజకీయంగా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, అలాగే ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేసి మా అందరికి కూడా మంచి సేవలు అందించి గిరిజనులందరికీ కూడా ఆయన హయాంలో ఎంతో మంచి సేవలు చేసినందుకు ఆయనకు మరి గిరిజనులందరూ కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి పరిస్థితి అండి. మరి అలాగే ఆయన కుమారులు కూడా ఆయన దారికి ఆయన రాజకీయం కూడా రంగప్రవేశం చేసి మరి కిడారి శ్రావణ్ కుమార్ గారు కూడా మరి సర్వేశ్వరరావు గారు ఆశయాల కోసం పనిచేస్తూ ముందుకు నడుస్తూ మరి సర్వేశ్వరరావు ఏదైతే ఆశయాలు గిరిజన ప్రాంతం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారో ఆ కోరికల్ని ఆయన కుమారులు శ్రావణ్ కుమార్ కూడా మరి రాజకీయంగా ముందుకు వస్తూ ఆయన కూడా గిరిజనుల పట్ల ఎంతో అంకిత భావంతో సేవ చేస్తూ ఆయన మరి గిరిజనులందరినీ కూడా మరి చక్కగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారండి. కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి సర్వేశ్వరరావు గారు లేని లోటు గిరిజన ప్రజలకు చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. అలాంటి నాయకులు మరి మా గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ మరి పుట్టబోరు కూడా. అలాంటి నాయకులు మరి రావాలంటే మాకు ఇంకా ఎప్పుడు వస్తారో మాకు ఇంకా తెలియదు, కానీ ఆయన లేని లోటు మాకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మరి సర్వేశ్వరరావు గారు ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా మరి ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాం సార్. అండి, నా పేరు నూకరాజు, ఎక్స్ఎంపీటీసీ కివర్ల. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రజలందరికీ ముద్దుబిడ్డ అయిన కిడారి సర్వేశ్వరరావు గారు ఈరోజు లేని అందున బాధాకర విషయం. కాబట్టి గిరిజన ప్రాంతంలోనే ఎన్నో అభివృద్ధులు చేసిన మహనీయుడు, మహాఘనత ఎవరైనా ఉన్నారంటే అది ఒక కిడారి సర్వేశ్వరరావు గారే. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన పుత్రుడు సర్వేశ్వరరావు గారు చేసిన డెవలప్ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మర్చిపోలేని కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆయన ఉంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగును. కావాలని చాలామంది కుతంతలతో ఆయనకి మరి ఈ భూమి మీద లేని సమయం చేసిన అందున మరి సర్వేశ్వరరావు గారికి చేసిన బాధాకరం ఉంది. గిరిజన ప్రజలు ఇప్పటికీ బాధపడుతున్నారు. లేని సమయంలోనే ఏ ఊరికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా సర్వేశ్వరరావు అంటే ఒక ముద్దు బిడ్డలు కానీ అభివృద్ధి కార్యక్రమం చేసిన ఘనత ఉన్నారంటే ఏ ఊరి గ్రామానికి వెళ్ళినా ఒక సర్వేశ్వరరావు పేరు తరుస్తున్నారు. అలాగే అలాంటి కార్యక్రమాలంటే ఆయన ముద్దు బిడ్డ కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ కుమార్ గారు కూడా ఈరోజు గ్రామానికి తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మేము కోరుతున్నాం. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ గారు కూడా గ్రామానికి తిరిగి అభివృద్ధి చేస్తున్నారు. ఆయన ముద్దు బిడ్డ శ్రావణ్ కుమార్ గారు. అంతకంటే ఘనమైన ఘనత ఎవరంటే కిడారి సర్వేశ్వరరావు గారు అండి. మా గిరిజన ప్రాంతంలో మా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీలో వచ్చి ఆ లూగుల ఇళ్ళకి వచ్చి రోడ్ వేసిన ఘనత ఎవరు ఉన్నారంటే కిడారి సర్వేశ్వరరావు గారు అండి. మారుమూల ప్రాంతంలో వచ్చి ఆ రోజుల్లోనే అక్కడ కూడా తిరిగి అభివృద్ధి చేసిన ఘనత ఒక సర్వేశ్వరరావు గారు అండి. ఈరోజు ఆయనకి ఎంతో కుతంతలు కుట్రపట్టి ఆయనకి మరి మరణించిన కార్యక్రమం మీద మరి కుట్ర పట్టి చంపేయడం కార్యక్రమం జరిగిందండి. మరి నక్సలైట్ల పేరు మీద ఇలాగా చంపేస్తారు అంటున్నారు, కానీ అది నక్సలైట్ ప్రభావం కాదు మాకు తెలియదు. కానండి ఆయన మీద పగ పంతలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఆయనకి ఇవి లోకానికి లేకుండా చేసిన మరి ఎవరైతే ఉన్నారంటే మరి కిట్టన్ మనుషులు ఆయనకి మరి ఏదో విషయంగా చేశారని మేము తెలియజేస్తున్నామండి. ఈరోజు ఏంటంటారండి ఇది వర్ధంలోని ప్రజలందరూ కూడా ఎంతో బాధాకరం ఉందండి. ఆయన లేని లోటు చాలా బాధాకరం ఇచ్చండి. థ్యాంక్ యూ. నా పేరు జాగ్ర పవన్ కుమార్, జనసేన పార్టీ పెదవుల మండల అధ్యక్షుడిని. ఈరోజు సర్వేశ్వరరావు గారు లేవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎంతో
ఆ ఆదివాసీ ప్రాంతంలో ఎంతో మంచి పనులు చేయడం జరిగింది. గతంలో అభివృద్ధి పనులు ఎంతో బాగా చేశారు. ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. పత్రికా మిత్రులకి ముందుగా నా నమస్కారం. ఈరోజు స్వర్గీయ మన కిడారి సర్వేశ్వరరావు గారి 7వ వర్ధంతికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఎందుకంటే గిరిజన ప్రాంతంలోనే అత్యంత విలువైన వ్యక్తి కిడారి సర్వేశ్వరరావు గారు. అతను ఏ లోకంలో ఉన్నా సరే అతని ఆత్మకు శాంతి కలగాలని, అతని లేని లోటు తన కుమారుడైన శ్రావణ్ కుమార్ గారు తీర్చాలని కోరుకుంటున్నాము. మరి గతంలో చాలామంది సర్వేశ్వరరావు గురించి మేము చాలా బాధలు పడ్డాం. ఎందుకంటే మచ్చలేని మనిషి సర్వేశ్వరరావు గారు. అతను చేసిన అభివృద్ధి ఎన్నటికీ మర్చిపోలేనిది. కాబట్టి మరలా అలాంటి పాలన రావాలంటే తన కుమారుడైన శ్రావణ్ కుమార్ గారు కూడా తండ్రి ఆశయానికి అనుగుణంగా పనిచేసి ఆశయ సాధన కొరకు పనిచేయాలని కోరుకుంటూ మన్యసీమ ఈ ముద్దు బిడ్డగా పేరుగాంచిన సర్వేశ్వరరావు గారి యొక్క ఆశయాల్ని నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జోహార్ సర్వేశ్వరరావు, జోహార్ జోహార్, జోహార్ సర్వేశ్వరరావు.